అండి, నమస్తే, వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. అక్క కొడుకు పెళ్ళికి వెళ్ళామని చెప్పాను కదా. పెళ్ళి వీడియోస్ అయితే స్లోగా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే వీడియో వాళ్ళ దగ్గర నుండి తీసుకొని అప్లోడ్ చేస్తానండి. పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు అత్తారింటికి వస్తుంది కదా. అత్తారింటికి వచ్చినప్పుడు ఇలా మేనకోడలు వరుస అయ్యే వాళ్ళు కాళ్ళు కడిగి లోపలికి వస్తారనమాట. కాళ్ళు కడిగేటప్పుడు అయితే అందరూ ఆట పట్టిస్తున్నారు అమ్మాయిని. పాపం చిన్న పాప కదా, పెళ్లి కొడుక్కి పాప మేనకోడలు అవుతుంది, అందుకని అందరూ ఆట పట్టిస్తూ ఉన్నారు. కాళ్ళు కడుగుతూ ఉంటే సరిగ్గా కడుగు, ఇంకా నీట్గా కడగలేదు అని చెప్పేసి. ఇలాంటి ఆచారాలు మీ ఇళ్ళల్లో కూడా ఉన్నాయండి, ఉంటే నాతో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారని చెప్పేసి. ఇలా అందరూ కలిసి సరదాగా ఆట పట్టిస్తూ ఉంటే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. నిజంగా పెళ్ళిలో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాకైతే మా పిల్లలు మిస్ అయ్యారని చాలా ఫీలింగ్ ఉండిందనమాట. కానీ తప్పదు కదండి, హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్ టైంలో అడిగిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కలిసి ఆ పాపకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్ట్ ఏం కావాలని అడుగుతూ ఉంటే ఐఫోన్ కావాలని చెప్తూ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మేనత్త ఇద్దరికి హారతి ఇస్తుంది. ఎర్ర నీళ్ళతోటి ఇలా హారతి ఇచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఇద్దరిని లోపలికి ఆహ్వానిస్తారు. ఇలా హారతి ఇస్తూ ఉంటే హారతి పాట పాడాలని చెప్పేసి అందరూ రికమెండ్ చేస్తూ ఉన్నారు. 2 రకాల హారతులు అయితే ఇస్తారు. హారతులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఆమెకి గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం కావాలని సరదాగా ఆట పట్టిస్తూ ఉన్నారు. పాట పాడాలి, పాట పాడితే ఇస్తామని పెళ్లి కొడుకు అంటూ ఉన్నాడు. కొద్దిసేపు వాళ్ళ మేనత్తను అలా ఆట పట్టించిన తర్వాత పెళ్లి కొడుకు డబ్బులు తీసి ఇస్తూ ఉన్నాడు. అమౌంట్ తక్కువగా ఉంది, ఇంకా పెట్టాలని అడుగుతూ ఉన్నారు. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ అక్క కూడా నేను కూడా ఉన్నాను రా, అత్త ఒకటే కాదని ఇద్దరు అంటూ ఉన్నారు. ఇలా సరదాగా ఆట పట్టిస్తూ ఇంకా ఆమెకు డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు లోపలికి వచ్చేస్తారనమాట. లోపలికి వచ్చే ముందు గుమ్మం దగ్గర మేమందరూ అడ్డు నిల్చొని పేర్లు చెప్పాలి అని సరదాగా వాళ్ళని బాగా ఆట పట్టించాము. వాళ్ళ పేరు చెప్తే కూడా అలా కాదు ఇలా చెప్పాలని చాలాసేపు ఆట పట్టించాము. బాగా నిజంగా చాలా సరదాగా ఉంది. ఎవరండి మీరు? పాప మా అమ్మాయి పేరు చెప్తూ ఉంటే నేను వినిపించట్లేదని చాలా సరదాగా చాలాసేపు ఆట పట్టించేసాము. అస్సలు వినిపించలేదు. నాకేం పడలేదు, ఇక్కడ దగ్గర ఉన్నా అవన్నీ అయిపోయినాయి. నేనేం చెప్పేవాళ్ళు ఎవరు లేము ఇక్కడ. ఎవరు మీ ఆయన ఎవరు? మీరెవరు? మీరెవరు? మీ ఆయన ఎవరు? లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒడి బియ్యము దేవుడి దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. వచ్చేసిన తర్వాత కొత్త కోడలు తీసుకొచ్చినటువంటి ఒడి బియ్యాన్ని దేవుడి దగ్గర పెట్టేసి దీపాన్ని వెలిగించి తర్వాత దేవుడికి నమస్కారం చేసుకొని అందరూ సరదాగా హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పెద్దవారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు వధూవరులిద్దరూ. అందరూ సరదాగా హాల్లో కూర్చుని ఉండి మా పెద్దక్క మనవరాలు ఇక్కడ డాన్స్ చేస్తూ ఉంది. చాలా బాగా చేసింది. వాళ్ళ తాత ఏమో ఆట పట్టిస్తూ ఉన్నాడు. డాన్స్ వేస్తే 1000 రూపాయలు అని చెప్పేసి. చూడమ్మా మజా అబ్బాయి ఎంత మమ్మ నువ్వు ఫోన్లో ఉన్నావు మమ్మ
మధ్యలో కొద్దిగా బ్రేక్ ఇస్తూ అందరూ స్నాక్స్ కాఫీ టీలు తాగుతూ ఉన్నారనమాట. సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరూ. చాలా బాగా అనిపించింది. అమ్మాయి మాత్రం అలుపు లేకుండా డ్యాన్స్ వేస్తూనే ఉందని నిజంగా గ్రేట్ కదా. కొంతమంది పిల్లలు ఇలా డ్యాన్స్ వేయాలంటే సిగ్గుపడుతూ ఉంటారు, కానీ ఇలా చాలా బాగా వేస్తూ ఉంది పాప అయితే. పెద్దక్క పెద్ద మనరాలు చాలా బాగా పాట పాడింది. గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చంతనామాలోనున్న చిన్ని కృష్ణుడు చంతనామాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు రతికి రంగు పగడము మిథి గోవర్ధనపు గోవేదికము సతమై శంకు చక్రాల సందుల వైధూర్యము సతమై శంకు చక్రాల సందుల వైధూర్యము గతి మాముగాచే కమలాక్షుడు గతి మాముగాచే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాల జల నిధిలోన బాయని దివ్యరత్నము పాల జల నిధిలోన బాయని దివ్యరత్నము బాలుని వలదీరిగే పద్మనాభుడు బాలుని వలదీరిగే పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు
అమ్మాయి వాయిస్ చాలా బాగుంది, చాలా బాగా పాట పాడింది కదా. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? సరదాగా మేము ఎంజాయ్ చేసినటువంటి ఈ పెళ్లి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.